పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేయడం పాకిస్తాన్ కు చెంపపెట్టు వంటిదని సిద్దిపేట 2వ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ నాయకులు గుండ్ల జనార్దన్ అన్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదులపై ఇలాంటి చర్యలకైనా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీదే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టినందుకు గాను సిద్దిపేటలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులను హతమార్చి ఎంతో మంది మహిళల సింధూరాన్ని రాల్చిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి పీఓకేను చేసుకోవాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత ఆర్మీకి ప్రజలందరూ తోడుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట 1వ పట్టణ అధ్యక్షుడు సంతోష్, నాయకులు రాజిరెడ్డి శ్రీనివాస్, సాయిబాబా, ఎల్లాగౌడ్ పలువురు పాల్గొన్నారు. ముందుగా భారత ఆర్మీకు, భారత వీర జవాన్లకు వాళ్ళకందరికీ సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అమిత్ షా యొక్క పిలుపు మేరకు, రాజ్నాథ్ సింగ్ పిలుపు మేరకు ఈరోజు పహల్గామలో జరిగినటువంటి దాడులకు వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడానికి కొద్ది క్షణాలు రాత్రి 1:23 సైరన్ ఇచ్చేసి మీ పని మీరు చేసుకొని పొండి అని చెప్పి నరేంద్ర మోడీ వాళ్లకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 9 తీవ్రవాద స్థావరాలపై 9 మీద దాడి చేసి దాదాపు అప్పటికే ఒక 33 మందిని పొట్టన ఆ తీవ్రవాదులను మనం హతమార్చినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే. మరి ఇలాగే ఈ యొక్క భారత ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, మా యొక్క పీఎం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి తీవ్రవాదాన్ని అరికట్టడానికి మీకు ఎంతగానో స్వేచ్ఛ కావాలో తీసుకోండి అని చెప్పేసి వారిని పంపించడం జరిగింది. అలాగే దానికి వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పడానికి ఈరోజు పోరాడుతూ ఉన్నారు. మనం వీర జవాన్ల నిజంగా వారికి ధన్యవాదాలు తెలపడము చాలా అవసరం ఉన్నది. ఈ భారతదేశంలో పాకిస్తాన్ను భూభాగాన్ని భారతదేశంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ముష్కర్లను హతమార్చడానికి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ భారతదేశంలో హిందువులపై కానీ ఎలాంటి దాడులు జరిగినా ఇప్పటికి మాత్రం ఎవరు కూడా ఊరుకోరు అని చెప్పేసి వారికి మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు జరిగేటువంటి దాడులకు వారే బాధ్యత వహించి పాకిస్తాన్ను ముందుగా భారతీయ జనతా పార్టీ సిద్దిపేట పట్టణ శాఖ తరఫున ఈరోజు పాకిస్తాన్లోని 9 స్థావరాలపై విజయవంతంగా దాడి చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన మన సైనికులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో పహల్గాంలో అమాయకులను నరమేధం పొందించిన మూకలను, అదేవిధంగా 9 రోజులు పెళ్ళై వచ్చిన నవవధువుల సింధూరాన్ని చెడిపేసి మీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి సవాల్ విసిరిన ఉగ్ర మూకలపై నరేంద్ర మోడీ నాయకత్వంలో మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత మాత యొక్క సింధూరం విలువ ఈ ఆపరేషన్తో తెలిసింది. అదేవిధంగా గతంలో ఆక్రమించుకున్నటువంటి పీఓకేను కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ఇదే అవకాశంగా పీఓకేను కూడా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనము ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ పౌరులుగా నరేంద్ర మోడీకి పూర్తి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. పాకిస్తాన్కి ముందే హెచ్చరిస్తున్నాము, మీకు తిండి గింజలు కూడా గతి లేవు. భారత్తో పెట్టుకుంటే మీరు సమూలంగా నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఇదే అదునుగా మన పటిష్టమైన నరేంద్ర మోడీ ఉన్నాడు, మన పటిష్ట ప్రధాని ఉన్నాడు. కాబట్టి మనం ప్రధానికి మద్దతుగా నిలిచి మరొక్కసారి భారతదేశ పౌరులపైన కానీ హిందువులపైన కానీ ఈ ఉగ్రవాదులు చర్యలు లేకుండా చేసే విధంగా నరేంద్ర మోడీ పోరాడుతున్నాడు. కాబట్టి మనం పూర్తి మద్దతుగా ఉందాం. జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.